నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పలమనేరు పురపాలక సంఘం పరిధిలోని పెద్ద చెరువు మరియు బొమ్మిదెట్టు చెరువు పరివాహక ప్రాంతాలను పరిశీలించిన చిత్తూరు జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్. తుడా మైదానంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో వినాయక మహోత్సవ కమిటీ కార్యాలయాన్ని ప్రారంభించిన తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు. వీధుల్లో వినాయక మండపాలు ఏర్పాటు చేసుకునే వాళ్లు మహోత్సవ కమిటీని సంప్రదించి అనుమతులు పొందాలని కోరిన ఎమ్మెల్యే. బంజారా ప్రజలకు ఆరాధ్య దైవంగా చెప్పబడే శ్రీ స్వామి హతీరాం బావాజీ జ్ఞాపకాలను చెరిపేయడానికి కుట్రలు పనితే సహించబోము. శ్రీ స్వామి హతీరాంజీ మఠం భవనం పరిరక్షించాలి డిమాండ్ చేసిన జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడు సంపత్ నాయక్. వార్తల్లోని వివరాలు. పలమనేరు పురపాలక సంఘం పరిధిలోని పెద్ద చెరువు మరియు బొమ్మిదెడ్డి చెరువు పరివాహక ప్రాంతాలను చిత్తూరు జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్ పరిశీలించారు. సదరు చెరువుల పరివాహక ప్రాంతాలు ఆక్రమణకు గురికాకుండా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మున్సిపల్ కమిషనర్ వారిని మండల రెవెన్యూ అధికారిని ఆదేశించారు. మరియు సదరు ప్రాంతముల యందు కట్టడాలు నిషిద్ధమని మరియు ప్రమాదమని ఆ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించారు. మరియు సదరు ఆదేశాలను పాటించని ఎడల చట్టరీత్యా చర్యలు తప్పవని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ఎన్వి రమణారెడ్డి, మండల రెవెన్యూ అధికారి ఇన్బనాథన్, మున్సిపల్ సిబ్బంది మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఎర్ర బిల్డింగ్ అది సార్ పట్టాలి. పూతలపట్టు నియోజకవర్గంలో ఉద్యోగ మేళాతో యువతకు ఉపాధి అవకాశాలు అందుతున్నాయని ఎమ్మెల్యే మురళీమోహన్ పేర్కొన్నారు. పూతలపట్టు మండలం పేటమెట్ట గ్రామంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాను పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ ప్రారంభించారు. పూతలపట్టు మండలం పేటమిట్ట గ్రామంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాను పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ ప్రారంభించారు. బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పేటమిట్ట అమర్ రాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నందు నిర్వహించిన జాబ్ మేళా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్ ని స్థానిక నాయకులు, అమర్ రాజా ప్రతినిధులు, వివిధ కంపెనీల ప్రతినిధులు దుశ్శాల్వాలు, పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి జాబ్ మేళా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జాబ్ మేళాలో పాల్గొనే కంపెనీ ప్రతినిధులతో ఎమ్మెల్యే మాట్లాడి విద్యా నైపుణ్యం తగినట్టు ఉద్యోగం కల్పించాలని వివిధ కంపెనీల ప్రతినిధులకు సూచించారు. ఈ జాబ్ మేళాలో ఎంపికైన యువతి యువకులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాష్ట్రానికి వివిధ కంపెనీలను తీసుకువచ్చేందుకు కృషి చేస్తూనే మరోవైపు జాబ్ మేళాలను నిర్వహించి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని చదువుకున్న యువతి యువకులు సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. జాబ్ మేళాలో ఉద్యోగం పొందిన నిరుద్యోగులకు కోసం త్వరలోనే స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కల్పించి జాబ్ మేళాను నిర్వహిస్తామని తెలిపారు. ఈ జాబ్ మేళాకు ఆగస్టు 12న ఇంటర్వ్యూలు నిర్వహించబడ్డాయని, ఈ జాబ్ మేళాలో 25 మందికి పైగా కంపెనీలు పాల్గొన్నాయని తెలిపారు. 1250కి పైగా ఖాళీలు వివిధ అర్హతలతో ఉన్న అభ్యర్థుల కోసం అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ జాబ్ మేళాకు 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ మరియు పీజీ చదివిన వారు అర్హులని, ఉద్యోగం పొందిన వారికి 13,000 నుండి 41,000 వరకు వేతనం ఇవ్వనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి గుణభూషణ రెడ్డి, పూతలపట్టు నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ కోఆర్డినేటర్ గిరిధర్ బాబు, బంగారుపల్లెం మండల అధ్యక్షులు ఎన్పి ధరణి నాయుడు, తవనంపల్లి మండల అధ్యక్షులు వెంకటేష్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ లో ఈ సెంటర్ లో జరుగుతున్నటువంటి ఎంపికలో కూడా మీకు పోటీ ఉంది. ఆ పోటీని తట్టుకొని నిలబడాలంటే మీకు స్కిల్ కావాలి. ఆ స్కిల్ కావాలంటే ముందుగా మనం అందులోనో ప్రావీణ్యత పొందాలన్నటువంటి విల్ పవర్ మీకు ఉండాలి. చాలామంది యువతి యువకులు తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనో ఏదో ఒక రకంగా మనం కోర్స్ కంప్లీట్ చేసుకుంటే మనకు ఉద్యోగం వచ్చేస్తుంది అన్నటువంటి ఆలోచనతో ఉండిపోతూ ఉంటాం. కానీ మన చేతిలో నైపుణ్యం లేనంత కాలం మనకు ఎన్ని డిగ్రీలున్నా సొసైటీలో నిలబడడం చాలా కష్టం. సొసైటీలో మనం నిలబడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా అవసరమని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ విద్యాశాఖ ఐటీ మంత్రి నారా లోకేష్ బాబు గారు పదే స్కిల్ డెవలప్మెంట్ పెంచాలి,
ప్రతి ఒక్కరూ నైపుణ్యులు కావాలి. వారి చేతిలో ఒక ఆభరణం లాగా ఒక పని ఉండాలన్నటువంటి ఆలోచనతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని నడుపుతున్నాం. తుడా మైదానంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో వినాయక మహోత్సవ కమిటీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు ప్రారంభించారు. వీధుల్లో వినాయక మండపాలు ఏర్పాటు చేసుకునే వాళ్ళు మహోత్సవ కమిటీని సంప్రదించి అనుమతులు పొందాలని ఆయన కోరారు. ఈ నెల 27వ తేదీ జరిగే వినాయక చవితిని సాంప్రదాయబద్ధంగా చేసుకోవాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు కృషి చేస్తున్నారని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన వినాయక విగ్రహాల స్థానంలో మట్టితో చేసిన విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఈ నెల 31వ తేదీ నిమజ్జనం చేయాలని నిర్ణయించినందున ప్రజలంతా ఆ రోజు కేటాయించిన సమయం ప్రకారం మండపాల నుంచి విగ్రహాలను వినాయక సాగర్ కు తరలించాలన్నారు. నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను అధికార యంత్రాంగం చేస్తోందని, ప్రజలు నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని కోరారు. వినాయక మండపాల ఏర్పాటు నిర్వహణకు సంబంధించి కాల్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు కార్పొరేషన్ కమిషనర్ మౌర్య తెలిపారు. ఎటువంటి ఫిర్యాదులు ఉన్నా ఈ కాల్ సెంటర్ కు తెలిపితే వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. మండలాల ఏర్పాటుకు సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు ఉచితంగా ఇస్తామని పేర్కొన్నారు. గత ఏడాది 500 అప్లికేషన్లు వచ్చినట్లు ఆమె తెలిపారు. ప్రజలు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా విగ్రహ మండపాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు నిమజ్జనానికి సహకరించాలని ఆమె కోరారు. పర్యావరణ హితమైన విగ్రహాలను ప్రజలు పూజించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వినాయక మహోత్సవ కమిటీ కన్వీనర్ సామంచి శ్రీనివాస్ యాదవ్, కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ స్థలంలో పెడతారు వినాయకుని విగ్రహాలు, అది ముందుగానే ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ చేసుకునే పూజలు అయిన తర్వాత నిమగ్నం 31వ తారీఖున ఖచ్చితంగా అందరూ పాటించాలి. వినాయక చవితి ఎవరైతే నడివీధులలో తిరుపతి మహానగరంలో పెట్టే వినాయక విగ్రహాలన్నింటినీ కూడా 31వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి కూడా సాయంకాలం రాత్రి 11 గంటల వరకు 12 గంటల వరకు కూడా నిమగ్నం జరుగుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం కూడా కేటాయిస్తారు. ఆ టైంలో వాళ్ళు ఇంచుమించు రావాలి. ట్రాఫిక్ నిబంధనలకు ఎటువంటి ఆటంకాలు రాకుండా ట్రాఫిక్ నిబంధనలను పాటించి అందరూ కూడా వినాయక విగ్రహ నిమగ్నం రోజు భక్తి శ్రద్ధలతో వినాయకుడిని నిమగ్నం చేసే దానికి చూడాలి. లాస్ట్ ఇయర్ కూడా మనం ఈ సిస్టమ్ పెట్టాము. అరౌండ్ 500 అప్లికేషన్స్ పెట్టుకోవడం జరిగింది. ఈ ఇయర్ కూడా ఎక్స్టెన్సివ్గా ఈ సిస్టమ్ పోలీస్ వాళ్ళు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కోఆర్డినేషన్తో అండ్ ఉత్సవ కమిటీ మెంబర్స్ కూడా ఉంటారు. ఈ సిస్టమ్ని రన్ చేయడం జరుగుతుంది. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అప్లికేషన్ కూడా. ప్రతి ఒక్కరూ ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో వినాయకుని ఈ అప్లికేషన్ తీసుకొని ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఇక్కడ ఎన్రోల్ చేస్తే పోలీస్ వాళ్ళకి, కార్పొరేషన్ కూడా ఏ ఇబ్బంది లేకోకుండా ఈ వినాయక చవితి మరియు నిమజ్జనం కూడా సాఫీగా జరుగుతుంది. ట్రాఫిక్ ఇబ్బంది లేకోకుండా ప్రజలు కూడా గుర్తుంచుకోవాల్సింది ట్రాఫిక్ ఎక్కడ ఇబ్బంది లేకోకుండా పెట్టుకోవాలి. అలాగే పర్యావరణం కూడా గుర్తుంచుకొని ఈ మట్టి వినాయకుల్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. ఏ కంప్లైంట్ ఉన్నా కూడా ఒక కంట్రోల్ రూమ్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది మన కార్పొరేషన్ పరిధిలో. ఆ కంట్రోల్ రూమ్ నంబర్ కూడా ప్రెస్కి ఇస్తాము. ఏ కంప్లైంట్ ఉన్నా కూడా ఈ నిమజ్జనం అయిపోయేంత వరకు 31 మెయిన్గా ఉంటుంది కాబట్టి ఎవరికి ప్రజలకు ఇబ్బంది లేకోకుండా ఉండాలని కోరుకుంటూ ఈ కంప్లైంట్ ఉన్న కంట్రోల్ రూమ్కి కాల్ చేసి తెలియజేయవచ్చు. తిరుపతి జిల్లా ఎస్పీ గారు కమిటీ ఇచ్చేటువంటి సమయసారిని అనుసరించి ఒక క్రమ పద్ధతిలో బాణాసంచాను పూర్తిగా నిషేధించి భక్తిపూరితమైనటువంటి నినాదాలతో సినిమా పాటలు పూర్తిగా నిషేధిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని చెప్పి కమిటీ సభ్యులందరూ కూడా గడచిన 15 రోజులుగా నిర్విరామంగా కృషి చేస్తున్నారు. కాబట్టి మండప నిర్వాహకులందరూ కూడా సహకరించాలి. అదేవిధంగా నగరపాలక సంస్థ యొక్క సౌభ్రాతృత్వంతో నగరంలోని మహిళలు, చిన్నపిల్లలు కుటుంబ సమేతంగా ఈ నిమజ్జనాన్ని తిలకించేందుకు ప్రత్యేకమైన గ్యాలరీలు కూడా ఈసారి ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎలాగైతే హైదరాబాదులో స్వామివారి యొక్క నిమజ్జనానికి వేలాది మంది తరలి వస్తారో ఆ రకంగా ఇక్కడ కూడా వినాయక సాగర్కు కుటుంబ సమేతంగా అందరూ వచ్చి స్వామివారి యొక్క నిమజ్జనాన్ని తిలకించాలని చెప్పి అందరూ కూడా సహకరించాలని చెప్పి నేను మనస్ఫూర్తి. తిరుమల శ్రీవారికి ప్రియ భక్తుడిగా గుర్తింపు పొందిన శ్రీ స్వామి హతిరాంజీ మఠం భవనంను పరిరక్షిస్తూ భావితరాలకు అందించాలని, అలానే దుర్వినియోగమైన మఠం ఆస్తులపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షులు సంపత్ నాయక్ కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నగర పరిధిలోని గాంధీ రోడ్డులోని బుధవారం మఠం భవనాన్ని బంజారా సంఘం నాయకులు బుక్కే శివనాయకులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంజారా ప్రజలకు ఆరాధ్య దైవంగా చెప్పబడే శ్రీ స్వామి హతీరాంజీ బావాజీ జ్ఞాపకాలను చెరిపేయటానికి కుట్రలు పనితే సహించబోమన్నారు. అలానే అర్జున్ దాస్ హయాంలో మఠంలో మఠాధిపతిగా ఆయన చేసిన అక్రమాలపై ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా దేశవ్యాప్తంగా ఉన్న 16 కోట్ల మంది బంజారా సామాజిక వర్గ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. తిరుపతిలో జరుగుతున్న తంతును రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో హతీరాంజీ మఠం పరిరక్షణ సమితి నాయకులు శివనాయక్, అశోక్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. సాక్షాత్తు శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామితోని పాచికలాడిన ఆ హాతిరాం మఠాన్ని ఇవాళ కొన్ని వదంతులైతే వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం అనేదే సనాతన ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వంలో సనాతన ధర్మానికి ఏది చేటు కూడా జరగదని నేను అనుకుంటున్నాను. నేను నిన్ననే కలెక్టర్ వెంకట్ గారితో కూడా నేను మాట్లాడాను. ఏంటంటే ఇక్కడ హాతిరాం కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న హాతిరాం మఠాన్ని మీరు కొంచెం డిమాలిసిస్ లెక్క చేస్తున్నారంటే అటువంటిది ఏం లేదండి. మీరు ఒకసారి హాతిరాం మఠాన్ని మీరు విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత కూడా ఏందనేది మీకు చెప్తాన్నారు. ఇప్పుడు 2 తర్వాత మేబీ అలా గౌరవనీయులు సీఎం గారితో మీటింగ్లో కలెక్టర్ గారు వెళ్ళారు. 3 గంటలకు ఇప్పుడు కలెక్టర్ గారితో ఒక మీటింగ్ జరగబోతుంది. ఒక బంజారా బిడ్డల తరపు నుంచి రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా భారతదేశంలో ఉన్న 16 కోట్ల బంజారా బిడ్డల తరపు నుంచి మేము ఒకటి చెప్తున్నాం, ఇది వారసత్వ సంపద. ఇవాళ ముస్లిం సోదరులకు ఏ విధంగా అయితే వక్ఫ్ బోర్డు ఎట్లా ఉందో వక్ఫ్ బోర్డులో కనీసం కేంద్రం కూడా దాంట్లో వేలు పెట్టలేదు, అవసరం అనుకుంటే సుప్రీంకోర్టులు కూడా దాంట్లో వేలు పెట్టలేదు. మా హెరిటేజ్కు ఇది మా హాతీరాం బావాజీకి సంబంధించిన మా బంజారాలకు సంబంధించిన మా తరతరాల నుంచి వస్తున్న ఈ సంపదను కాపాడుకోవడానికి డెఫినెట్గా మేము ముందుకు వస్తాం. ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర స్వామితోని అతనికి పూజ జరగాలంటే ముఖ్యంగా ఫస్ట్ హాతీరాం బావాజీకి జరిగిన తర్వాతనే ఆ కలియుగ వెంకటేశ్వర స్వామికి జరుగుతాయి. అత్యంత ప్రీతిప్రాతుడైన ఆ భక్తునికే ఈ విధంగా జరుగుతుందంటే నేను ఇప్పటివరకైతే అనుకోలేదు. కలెక్టర్ గారితో మాట్లాడిన తర్వాత డెఫినెట్గా ఇది మా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన గౌరవనీయులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, లేకపోతే మా అన్న గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారికి ఇది బహుశా తెలియకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ జరిగిందంతా ఇది రిపోర్టు ఒక జనసేన విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షునిగా కాకుండా ఒక బంజారా బిడ్డగా 16 కోట్ల భారతదేశ ప్రజలు ఉన్న వాళ్ళ ప్రతినిధిగా డెఫినెట్గా ఇక్కడ తమ్ముడు శివ కావచ్చు, అశోక్ కావచ్చు, లేకపోతే మిత్రులు హరి కావచ్చు, వీళ్ళందరితోని త్వరలోనే పవన్ అన్న గారికి ఇది పూర్తి డేటా కూడా ఇస్తామని నేను తెలియజేసుకుంటున్నాం. కలెక్టర్ గారితో కూడా మాట్లాడిన తర్వాత దీనిపైన పూర్తి వివరాలు సాయంత్రం మీడియా సమావేశాన్ని కూడా చెప్తానని తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ మిత్రులారా. టీటీడీ పాలకవర్గం శ్రీవారి సేవలో నిస్వార్థంగా పనిచేస్తోందని, మేము కల్పించిన సౌకర్యాల పట్ల భక్తులు 98% సంతృప్తి వ్యక్తం చేశారని, వైసీపీ హయాంలో రోజుకి 5,000 దర్శనాలు టికెట్లు అమ్ముకున్న భూమన ఆయన కుటుంబం పారదర్శకంగా పనిచేస్తున్న మా పాలకవర్గంపై ఆరోపణలు చేయటం బాధాకరమని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అన్నారు. తిరుపతి నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు చేయాలని మేము ఒక ప్రణాళికలు చేసుకుంటాం. మేము ఒక 24 మంది బోర్డు మెంబర్లను ఎంత చక్కగా అందరు కూర్చొని మాట్లాడి ఎవరు టికెట్లు వాళ్ళు పెట్టుకొని ఎవరు భోజనాలు వాళ్ళు చేసి ఎవరు రూముల్లో వాళ్ళు ఉండి మేము దేవుడి కోసం సేవ చేయాలని వచ్చాం కానీ అక్కడ దోచేయాలని తిరుమలను దోచేయాలని లేదు. తిరుపతి నుంచి తిరుమల కూడా ఉచిత బస్సులు చేయాలని ఎన్నో కార్యక్రమాలు పెట్టుకుంటున్నాం. మేము భక్తుల్ని మంచిగా రావాలా చూడాలని మేము ఒక టీంని పెట్టాము, 25 మందిని శ్రీవారి సేవకుల్ని. ఒక ఫార్మాట్ ఇచ్చి పంపించాం. అమ్మా ఎలా ఉంది, భోజనం ఎలా ఉంది, దర్శనం ఎలా ఉంది, ప్రసాదాలు ఎలా ఉంది, ఫ్రెండ్లీగా ఉన్నారా లేదా ఎంప్లాయీస్, అవన్నీ 98% బాగుందని వచ్చింది. ఇది ఆన్ రికార్డ్ నేను చూపిస్తాను. ఇదే కరుణాకర్ రెడ్డి దొంగ రోజుకి 5,000 6,000 టికెట్లు ఇచ్చాడు. కింద తిరుపతిలో పెద్ద మాఫియాలాగా దుకాణం పెట్టేశాడు. వాడొక దుకాణం, ఆయన కొడుకు ఒక దుకాణం, ఆయన భార్య ఒక దుకాణం, ఆయన మరదలు ఒక దుకాణం. టికెట్లు అమ్ముకొని పాపం సొమ్ము తినేసి వాళ్ళు ఈ రోజు తిరుమల గురించి మాట్లాడతారు. ఒక్కొక్కరు తవ్వితే ప్రతి ఫైల్లోనూ అవినీతి. ఇందాక చెప్తాడు గోశాలలో గోవులు చచ్చిపోయినాయి. ఎవడు గోశాల నడిపింది? నీ మేనమామ హరినాథ్ రెడ్డి కదా ఇన్ఛార్జి, ఆయనే కదా గోవులు చంపింది, నువ్వే కదా చంపించింది, నీ మేనమామే కదా ఆయన. స్టాంపేడ్ గురించి మాట్లాడతాడు. స్టాంపేడ్ ఎవరు? అక్కడ కూడా ఇన్ఛార్జ్ హరినాథ్ రెడ్డి, ఒక డిఎస్పీ నిక్ చెంచా. వీళ్ళిద్దరి వల్లే కదా, వీళ్ళిద్దరే సస్పెండ్ అయ్యారు కదా. ఈ హరినాథ్ రెడ్డి ఎవరు? నీ మేనమామ కాదా? నువ్వే చేయించావు స్టాంపేడ్, అది మా మీద దోస్తావు. నీ చరిత్ర ఎంత ఉంది ప్రతి ఒక్కరికి తెలుసు. రాష్ట్రంలో రైళ్లు తగలబెడతావు, దొంగ ఓట్లు కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి తీసుకొస్తావు, దొంగ ఓట్లు వేపిస్తావు, దొంగ ఓట్లు చేపిస్తావు. నీ చరిత్ర నువ్వే పెద్ద గజ దొంగవి. మా గురించి మాట్లాడే అర్హత 1% కూడా లేదు నీకు. తస్మా జాగ్రత్త.
ఆకాశ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆమ్తే 2025 పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 250 కోట్ల రూపాయల విలువైన స్కాలర్షిప్ ను ప్రకటించినట్లు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఎయిర్ బైపాస్ రోడ్డులో గల సంస్థ కార్యాలయంలో స్టేట్ అకాడమిక్ ఆపరేషన్ హెడ్ ఆర్వీఎస్ఎన్ మూర్తి, రీజనల్ సేల్స్ హెడ్ నిశాంత్ మిశ్రా, సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ సిహెచ్ విజయ్ కుమార్, రీజనల్ మార్కెటింగ్ హెడ్ మోడెం నరసింహులు, బ్రాంచ్ మేనేజర్ సుబ్రహ్మణ్యం పోస్టల్ విడుదల అనంతరం విలేకరులతో మాట్లాడారు. అక్టోబర్ 4 నుంచి 12 వరకు జరుగుతుందని, ఆమ్తే 2025ను విజయవంతంగా 16వ ఏట నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ఉత్తమ ఫలితాలు సాధించిన వారికి 100% ఉచితంగా శిక్షణ పొందడంతో పాటు పలు క్యాష్ ప్రైజ్ ప్రకటించినట్లు తెలిపారు. ఆమ్తే 2025 పరీక్ష ఆఫ్లైన్ విధానంలో అక్టోబర్ 5, 12వ తేదీల్లో వివిధ కేంద్రాల్లో నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ పరీక్ష ద్వారా విద్యార్థులకు క్లాస్ రూమ్, ఆకాశ్ డిజిటల్ మరియు ఇన్విక్టస్ కోర్సుల కోసం స్కాలర్షిప్లు ఇవ్వబడతాయన్నారు. గత ఏడాది ఈ పరీక్షలో 10 లక్షల మందికి పైగా విద్యార్థులు పాల్గొనడం ద్వారా కొత్త రికార్డు స్థాపించబడిందన్నారు. నీట్, యూజీ, జేఈఈ మెయిన్ మరియు అడ్వాన్స్లో టాప్ ర్యాంకులలో ఉన్న విద్యార్థుల్లో చాలా మంది ఆమ్తే ద్వారా తమ ప్రయాణాన్ని ప్రారంభించారని అన్నారు. ఈ అవకాశాన్ని 9 నుంచి ఇంటర్ చదువుతున్న విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నీట్, జేఈలలో ఉత్తమ ర్యాంకులు సాధిస్తున్న ఆకాశ సంస్థ ద్వారా శిక్షణ పొందేవారికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా తర్ఫీదు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు ఆన్లైన్ వెబ్సైట్లో ఆఫ్లైన్ పరీక్ష రాయాలనుకున్న వారు సమీప ఆకాశ్ కేంద్రంలో సంప్రదించవచ్చునని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు సాయిరాజ్, చిరంజీవి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Last 16 years we are conducting, Akash is conducting All India Scholarship Test, Akash National Talent Hunt అనే పేరుతో గత 16 సంవత్సరాలుగా దేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి స్కాలర్షిప్ టెస్ట్ని ఆకాశ్ విద్యా సంస్థలు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు సుమారు 7 కోట్ల మంది విద్యార్థులు ఎగ్జామ్ తీసుకొని అందులో కొన్ని వేల కొద్ది విద్యార్థులు ఫ్రీ కోచింగ్ ఆకాశ్ ద్వారా పొంది ఐఐటియన్స్గా, ఎన్ఐటియన్స్, డాక్టర్స్, ఇంజనీర్గా ఇండియాలో పిల్లలు చదువుతూ ఉన్నారు. లాస్ట్ ఇయర్ ఇదే ఎగ్జామ్ని 10 lakh స్టూడెంట్స్ ఇండియా మొత్తం ఎగ్జామ్ రాస్తున్నారు. చాలామందికి మనం దీని ద్వారా ఫ్రీ స్కాలర్షిప్ ప్రొవైడ్ చేసాం, క్యాష్ అవార్డ్ కూడా ప్రొవైడ్ చేసాం. అదే ఉత్సాహంతో ఈ సంవత్సరం కూడా 16th ఎడిషన్ ఆంతే ఆకాష్ నేషనల్ టాలెంట్ హంట్ ఎగ్జామ్ తిరుపతిలో లాంచ్ చేయడం తెలియజేయడానికి మేము చాలా సంతోషంగా ఉంది. అండ్ వీ వెల్కమ్ దిస్ విత్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ క్లాప్స్. అట్లాగే మన రాయలసీమలో గ్రామాల్లో ఉన్నటువంటి విద్యార్థులు, అలాగే చిన్న చిన్న పట్టణాల్లోని విద్యార్థులు, అట్లాగే తిరుపతిలోని విద్యార్థులు, పేద ప్రతిభ గల విద్యార్థుల్ని ప్రోత్సహించాలన్న ఆలోచనతో ఈ టాలెంట్ ఎగ్జామ్ను మనం ఈరోజు ఈ రాయలసీమ వ్యాప్తంగా తిరుపతి నుంచి మనం లాంచ్ చేస్తున్నాం. ఈ టాలెంట్ ఎగ్జామ్ పల్లెటూరులో విద్యార్థి కూడా అందాలని ఇంటెన్షన్తో ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్లో కూడా ఎగ్జామ్ మనం కండక్ట్ చేస్తున్నాం. మన తిరుపతి బ్రాంచ్ నుంచి ఈరోజు లాంచ్ చేస్తున్నటువంటి యాంతే ప్రోగ్రామ్ 16వ ఎడిషన్ అని ఇప్పుడే మనం చెప్పుకున్నాం. ఇంతకుముందు జరిగినటువంటి ఎడిషన్స్లో కూడా చాలామంది ప్రతిభ కలిగిన విద్యార్థులు అప్ టు 100% మన బ్రాంచ్లో ఈరోజు కూడా మరి చదువుతున్న వాళ్ళు, ఆల్రెడీ కోర్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వీటి ద్వారా మనకు తెలిసిన విషయం ఏంటంటే ఈ పరీక్ష యొక్క ఆవశ్యకత మన ప్రాంత ప్రజలకు చాలా ఎక్కువగా ఉందనే విషయం తెలుస్తుంది. కాబట్టి దయచేసి మీ అందరినీ కోరుతున్నటువంటి విషయం ఏంటంటే ప్రజలకి, అంటే ప్రత్యేకంగా అవసరం ఉన్నటువంటి ప్రతి పేరెంట్కి, ప్రతి పిల్లవాడికి ఈ విషయాన్ని అందజేసేటట్టుగా మీరు సపోర్ట్ చేయగలిగితే ఈ ఎగ్జామ్ అనేది పూర్తిగా విజయవంతం అవుతుంది. అవసరమైన పిల్లలు వాళ్ళ యొక్క ఆ జీవితాశయాన్ని నెరవేర్చుకోవడానికి మనవంతు సహకారాన్ని ఇవ్వడానికి మనం తోడ్పడవచ్చు అని తెలియజేస్తున్నాను. So thank you for your support for this Panthe launching and conveying that information to all the parents. Thank you very much. వికలాంగుల పెన్షన్ రద్దు చేసిన వారందరికీ పునరుద్ధరించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి డిమాండ్ చేశారు. ఈ రోజు భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో రేణిగుంట అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు. 30,000 వికలాంగుల పెన్షన్ ఈ జిల్లాలో మొత్తం కూడా రద్దు చేయడం జరిగింది. ఆ రద్దుకు కారణం ఏంటంటే కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయని, వాళ్ళు వికలాంగుల సర్టిఫికెట్ సక్రమంగా లేదని,
30% ఉందని 40% ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే గత ప్రభుత్వం కూడా వికలాంగులు గుర్తింపు చేసి గవర్నమెంట్ ప్రభుత్వ అధికారులే సర్టిఫికెట్లు ఇచ్చి వాళ్ళకందరూ కూడా వికలాంగులు పెన్షన్ ఇచ్చారు. మరి అదే అధికారులు ఈరోజు ప్రభుత్వ అధికారులు ఇవాళ ఉన్నారు. కానీ ఇవాళ వికలాంగుల పెన్షన్ బడ్జెట్ లేదని చెప్పేసి రకరకాలైనటువంటి కారణాలతో 30,000 పెన్షన్ని రద్దు చేయడం, ఇవాళ వికలాంగులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వికలాంగులు చేసేటువంటి పోరాటానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు ఆందోళన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. తక్షణమే 30,000 ఎవరైతే వికలాంగుల పెన్షన్ రద్దు చేశారో వాళ్ళకు వికలాంగులకు సంబంధించిన పెన్షన్ని వెంటనే కొనసాగించాలి. అదేవిధంగా ఈరోజు వికలాంగులతో ప్రారంభమైంది, మిగిలిన వాళ్ళకు కూడా ఈ పెన్షన్ రద్దు చేసేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి కూటమి ప్రభుత్వం స్పందించి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ఒక తిరుపతి జిల్లాలోనే 30,000, రాష్ట్ర వ్యాప్తంగా ఎత్తుకుంటే లక్షల సంఖ్యలో ఈవేళ ఈ పెన్షన్లు రద్దు చేశారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం 6,000, 10,000 రూపాయల దాకా పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. కాబట్టి అవి ఆ అమౌంట్ని ఇవ్వలేకుండా ఈవేళ అనేకమైనటువంటి కరెంటు బిల్లు షాపులు రకరకాలైనటువంటి 1000 చదరపు అడుగుల జాగా ఉందనేటువంటి పేరుతో రద్దు చేస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి సిపిఐ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఉచిత బస్సు అని చెప్పారు. ఈవేళ మహిళలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారేమో 5 బస్సుల్లో ఉచితంగా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మేము ఈరోజు డిపో దగ్గరికి వెళ్తే ఒంగోలు పోవాలంటే ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు ఒక బస్సు ఉంది, 9 గంటలకు ఒక బస్సు ఉంది అని చెప్తా ఉన్నారు. ఏమంటే అది ఫ్రీ బస్సు, ఆ బస్సులే సార్, మిగతా బస్సులకు అంత టికెట్ ఇవ్వాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈవేళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పాదయాత్రలోనూ లేకపోతే అధికారం ఎన్నికల్లో ప్రతి మీటింగ్లోనూ చెప్పాడు ఉచిత బస్సు అని చెప్పేసి. 5 రకాల బస్సు అని ఎక్కడా చెప్పలా. మహిళలు ఎక్కడెక్కినా ఎక్కడ తిరిగినా చంద్రబాబు నాయుడు బొమ్మ చూపిస్తున్న చాలు, ఇవాళ ఆధార్ కార్డు చూపిస్తే చాలు, ఉచితంగా మహిళలు వెళ్ళండి అని చెప్పాడు. మరి ఇవాళ ఉచిత బస్సుని ఆగమేఘాలుగా మొత్తం ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మొన్న ఆగస్టు 15వ తేదీన ఉత్సవాలు జరుపుకున్నారు. ఇవాళ మహిళలు ఎక్కినటువంటి మహిళల దగ్గర టికెట్ బస్సుకు డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. ఇదేమంటే ఈ బస్సు ఫ్రీ లేదని చెప్తారు. బస్సు ఏదైనా ఆర్టీసీ బస్సే కదా, ఆర్టీసీ బస్సు ఏసీ బస్సు మినహాయించండి, మిగతా అన్ని బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణాన్ని కొనసాగించడానికి మహిళల్ని అవకాశం కల్పించాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ మహిళా శక్తి అనేది ఏదైతే పెట్టావో వాళ్ళందరినీ కూడా కూడగట్టుకొని పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని కూడా ముందుకు తీసుకుని పోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేస్తూ వికలాంగులు పోరాటానికి సిపిఐ సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వారితో పాటు కలిసి కూడా పోరాటం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇటీవల కడపలో జరిగిన ఇంటర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ టోర్నీలో అండర్ 16 బాయ్స్ జట్టు, అదేవిధంగా సౌజన్య ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్స్ గా నిలిచిన అండర్ 23 సీనియర్ ఉమెన్స్ జట్లు చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు విజయ్ కుమార్ మాట్లాడుతూ, సరైన గ్రౌండ్స్ గానీ ప్రాక్టీస్ నెట్స్ గానీ లేకపోయినప్పటికీ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఇచ్చిన ప్రోత్సాహంతో ఈ సంవత్సరం అన్ని ఫార్మాట్లోనూ జిల్లా క్రికెట్ జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందన్నారు. అండర్ 15 ఉమెన్స్, అండర్ 16 బాయ్స్, అండర్ 19 బాయ్స్, అండర్ 23 బాయ్స్, సీనియర్ బాయ్స్, అండర్ 23, సీనియర్ గర్ల్స్ ఇలా అన్ని ఫార్మాట్లలో ఉమ్మడి చిత్తూరు జిల్లా జట్టు విజయం సాధించడం జరిగిందన్నారు. జిల్లా క్రికెట్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మొట్టమొదటిసారి అన్ని ఫార్మాట్లలో విజయం సాధించడం ఇదే మొదటిదని ఆయన పేర్కొన్నారు. ముందు ఇదే స్ఫూర్తితో మరిన్ని విజయాలు సాధించాలని సూచించారు. అందుకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించేందుకు సిడిసిఏ సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిడిసిఏ కార్యదర్శి రవి, కోశాధికారి గిరి ప్రకాష్, ఉపాధ్యక్షులు శ్రీనివాసమూర్తి, శ్రీధర్, జాయింట్ సెక్రటరీ సతీష్ యాదవ్, సభ్యులు మురళీ యాదవ్, కోలా హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ మేము ఎప్పుడైతే లాస్ట్ 24వ సంవత్సరం సెప్టెంబర్లో వచ్చామో అప్పటి నుంచి ఇప్పుడు వరకు జరిగిన క్రికెట్ యాక్టివిటీస్లో మన జిల్లా క్రీడాకారులు అండర్ 15 ఉమెన్స్ విన్నర్స్, సౌత్ జోన్ తరఫున విన్నర్స్ అయ్యారు. అదేవిధంగా అండర్ 16 బాయ్స్ వాళ్ళు కూడా సౌత్ జోన్ విన్నర్స్ అయ్యారు. అదేవిధంగా సీనియర్ క్రికెటర్ మెన్ వాళ్ళు కూడా విన్నర్స్ అయ్యారు. అదేవిధంగా ఉమెన్ 23 అండ్ సీనియర్స్ విన్నర్స్ అయ్యారు. మోరోవర్ 23 మెన్ టీం కూడా విన్నర్స్ అయింది. ఇన్ని ఈవెంట్స్లో హిస్టరీ ఇంతవరకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చరిత్రలోనే ఇన్ని ఈవెంట్స్ గెలవడం ఇదే ఫస్ట్ టైం మన చిత్తూరు జిల్లా. మోరోవర్ మీకు తెలియజేయాల్సింది ఏంటంటే
ఇప్పుడు ఆడిన క్రీడాకారులందరూ సీనియర్స్ నుంచి జూనియర్స్ వరకు అప్ టు ఉమెన్ వరకు ప్రతి బ్యాట్ పట్టుకున్న ప్రతి ఉమెన్ కానీ మహిళ కానీ పురుషుడు కానీ ఒక్కొక్కరు మహిళలు అయితే 100 కొట్టారు, పురుషులైతే 200 కొట్టి సెంచరీస్ డబుల్ సెంచరీస్ కొట్టి రికార్డ్ సృష్టించారు. అదే కాకుండా 50 ఓవర్స్లో 400 కొట్టడం ఆంధ్ర హిస్టరీలోనే ఫస్ట్ టైం మన చిత్తూరు జిల్లా 400 పరుగులు చేసి హిస్టరీ క్రియేట్ చేసింది. ఒక మ్యాచ్ కాదు 2 మ్యాచ్ల్లో అలా పర్ఫార్మెన్స్ చేశారు. కాబట్టి చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్స్ లేకపోయినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోయినా ఉన్న గ్రౌండ్స్లోనే వాళ్ళకి మరిన్ని మ్యాచ్లు పెట్టి ప్రాక్టీస్ మ్యాచ్లు పెట్టి వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇచ్చిన దానివల్ల ఈ యొక్క క్రెడిట్ అంతా కూడా పిల్లలు ఇంత బాగా సాధించారు. తద్వారా జిల్లా క్రికెట్ అసోసియేషన్ రాబోయే ఉన్న వాళ్ళకు కూడా రాబోయే పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు వీళ్ళే ఒక ఇన్స్పిరేషన్గా కూడా ఉన్నారు. ఇదే కాకుండా ఇప్పుడు అండర్-12 సిపిఎల్ అని ఒకటి చేస్తున్నాము. అది అండర్-12 నుంచి 17 లోపల ఈ ఏజ్ గ్రూప్ పిల్లలకు కూడా లైవ్ మ్యాచ్లు ఉంటాయి, వాళ్ళకు కూడా ఎక్స్పోజర్ ఉంటుంది. సిపిఎల్ 1 అని మొన్న ఈ మధ్య ఒకటి స్టార్ట్ చేశాము. దాని ద్వారా అందులో పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత ఏపీఎల్కి మన జిల్లా నుంచి 11 మంది ఆడడం ఇదే ఫస్ట్ టైం హిస్టరీ. ఇంతవరకు ఏపీఎల్ స్టార్ట్ అయి 4 సంవత్సరాలైనా 4 సంవత్సరాల్లో 11 మంది క్రీడాకారులు మన చిత్తూరు జిల్లా నుంచి ఉండడం అంటే ఇదొక మనకి గర్వకారణంగా తెలియజేసుకుంటున్నాను. ఇలాగా అవకాశాలన్నీ పిల్లలకి చాలా మంచి అవకాశాలు ఇస్తున్నాము. పిల్లలు కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. వాళ్ళకి మరింత అవకాశాలు ఇచ్చినట్లయితే రాబోయే రోజుల్లో భారతదేశానికి తప్పకుండా టీమిండియాకి ఆడతారనే నమ్మకాన్ని వాళ్ళు కలగజేశారు. మేము కూడా వాళ్ళ ఒక విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకొని మేము కూడా వారికి మరింత సేవ చేయాలని చెప్పనే దృఢ నిశ్చయంతో ఉన్నాము. థ్యాంక్ యూ. ఈ అవకాశం కల్పించిన అందరికీ కూడా ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పలమనేరు పురపాలక సంఘం పరిధిలోని పెద్ద చెరువు మరియు బొమ్మిదట్టు చెరువు పరివాహక ప్రాంతాలను పరిశీలించిన చిత్తూరు జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్. తుడా మైదానంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో వినాయక మహోత్సవ కమిటీ కార్యాలయాన్ని ప్రారంభించిన తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు. వీధుల్లో వినాయక మండపాలు ఏర్పాటు చేసుకునే వాళ్లు మహోత్సవ కమిటీని సంప్రదించి అనుమతులు పొందాలని కోరిన ఎమ్మెల్యే. బంజారా ప్రజలకు ఆరాధ్య దైవంగా చెప్పబడే శ్రీ స్వామి హతీరాం బావాజీ జ్ఞాపకాలను చెరిపేయడానికి కుట్రలు పనితే సహించబోము. శ్రీ స్వామి హతీరాంజీ మఠం భవనం పరిరక్షించాలి డిమాండ్ చేసిన జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడు సంపత్ నాయక్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.